సొంతింటి కల అందరికీ ఉండేదే, కానీ అది ఈ రోజుల్లో నెరవేర్చుకోవాలంటే అంత సులభం కాదు. లోన్లు, ఈఎంఐలంటూ జీవితాంతం ఆ ఇంటికి అప్పు తీర్చడానికి సరిపోతుంది. మరి మిగిలిన అవసరాలకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే చాలామంది సొంతింటి గురించి ఆలోచించాల్సిన పరిస్థితి వస్తే చాలా భయపడుతున్నారు. కానీ ఇప్పుడు సొంతింటి కల ఈజీగా నెరవేరుతుంది. అది ఎలా అనుకుంటున్నారా? మరి ఈ వీడియోలో చూసేద్దాం. చిన్న చితక ఉద్యోగం చేసేవాడికైనా, ఒక మధ్యతరగతి కుటుంబం వాళ్ళకైనా సొంతింట్లో ఉండాలనేది వాళ్ళ తీరని కల. తాను ఉద్యోగం చేస్తున్న చోట ఓ ఇల్లు కట్టుకొని స్థిరపడాలనేది ఒక లక్ష్యం. అయితే ప్రస్తుతం ఉన్న భూములు, ఇండ్ల ధరలు చూస్తుంటే మధ్యతరగతి ప్రజలే ఈఎంఐలు కట్టలేక మా వల్ల కాదు బాబోయ్ అనుకుంటే ఇక పేదల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులోనూ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలంటే ఎంత కాదన్నా తక్కువలో తక్కువ 20 లక్షలైనా అవుతుంది. కానీ అతి తక్కువలో ఇల్లు కట్టి చూపిస్తున్నారు హైదరాబాద్లో ఉన్న జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ఎన్ఐఆర్డి నిపుణులు. ఆయా వర్గాల ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని కేవలం 4.4 లక్షల ఖర్చుతో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన PMAY పథకం లబ్ధిదారులను దృష్టిలో ఉంచుకొని తక్కువ ఖర్చుతో ఈ డబుల్ బెడ్రూమ్ ఇంటిని రూపొందించినట్లు తెలిపారు. ఈ ఇంటిని మిగతా వాళ్ళు కూడా నిర్మించుకోవచ్చని అధికారులు అంటున్నారు. ఈ నిర్మాణంపై త్వరలోనే మేస్త్రీలు, ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు, సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు NRDAలో శిక్షణ కూడా ఇస్తామని చెప్పారు. అయితే ఈ చవకైన డబుల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణం కాస్త ఆసక్తిగానే ఉంది. ఈ ఇంటి పునాది కోసం ఎప్పటిలాగే బండరాలు ఉపయోగించారు. వాటిపైన ఇటుకలతో స్తంభాలు నిర్మించారు. ఇక స్తంభాల మధ్యలో వెదురు బొంగులు అమర్చి చుట్టూ సిమెంట్ పూత పోయడం ద్వారా గోడలు నిర్మించారు. ఈ గోడల పైన ఇనుప కమ్మలు, కంకర, సిమెంట్ మిశ్రమంతో పాటు బీమ్ల ఏర్పాటు కూడా చేశారు. కుమ్మరి గూనాలతో గుమ్మం లాంటి ఆకారంలో పైకప్పు వేశారు. వర్షానికి కురవకుండా పైకప్పును సిమెంట్తో అలికి విరిగిన టైల్స్ని అతికించేశారు. ఇక ఫ్లోరింగ్ కోసం అయితే తాండూరు రాళ్లను ఉపయోగించారు. ఆవుపేడ ఆధారిత సహజ రంగులతో వేళ్ల వేశారు. పెంకులతో పైకప్పు నిర్మించడం, వెదురు బొంగులతో గోడ నిర్మాణం వల్ల ఇల్లు పర్యావరణ రహితంగా ఉంటుందంటున్నారు నిపుణులు. ఇలా నిర్మాణం వల్ల చలికాలంలో ఇంటి లోపల వెచ్చగా ఉంటుందని, వేసవి కాలంలో చల్లగా ఉంటుందని పేర్కొన్నారు. కేవలం 4 లక్షల్లో నిర్మాణం అయ్యే నమూనా ఇంటిలో ఎలాంటి సౌకర్యాలు ఉండవనుకుంటున్నారో ఏమో. 409.05 చదరపు అడుగుల్లో నిర్మించే ఈ ఇంట్లో 77.5 చదరపు అడుగుల్లో హాలు, 49 చదరపు అడుగుల్లో వంటగది, 80.83 చదరపు అడుగుల్లో పడకగది, 23.56 చదరపు అడుగుల్లో అటాచ్డ్ బాత్రూమ్, 78.14 చదరపు అడుగుల్లో ఇంకో పడక గది, దానికి అనుబంధంగా 16.88 చదరపు అడుగుల్లో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. అంతేకాకుండా 30.02 చదరపు అడుగుల్లో దుస్తులు ఉతుక్కునేందుకు ప్రాంతాన్ని కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా ఒక్కో చదరపు అడుగు నిర్మాణానికి కేవలం 987 రూపాయలు ఖర్చు అయినట్లు నిపుణులు అంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం, స్థలం ఉన్న వాళ్ళు ఎవరైనా అతి తక్కువ ఖర్చుతో ఇల్లు కట్టుకునేవచ్చు. ఈ పద్ధతిని ఫాలో అయితే ఖర్చు తక్కువే మాత్రమే కాదు, పర్యావరణ రహితమైన ఇల్లు కూడా సిద్ధమైపోతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరలను గమనిస్తే ఇది 100% చాలా బెటర్ అని కూడా అనిపిస్తుంది.